సుఖానుభవం మరియు నిత్యత్వం. చదవండి. ప్రసంగి 3వ అధ్యాయము 9 నుండి 22 వరకు. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖం అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకొంటిని. ప్రసంగి 3వ అధ్యాయము 13వ వచనం. ప్రసిద్ధి చెందిన బ్రిటిష్ మెథడిస్ట్ ప్రబోధకుడు విలియం శాంగ్స్టర్ తనకు ప్రోగ్రెసివ్ మస్క్యులర్ అట్రోఫీ వచ్చిందని, తాను బాగవలేనని తెలిసాక అతడు 4 తీర్మానాలు చేసుకున్నాడు. వాటిని చివరిదాకా పాటించాడు. 1. నేనెప్పుడు సణగను. 2. నా ఇంటిని ప్రకాశవంతంగా ఉంచుకుంటాను. 3. నేను నా ఆశీర్వాదాలను లెక్కించుకుంటాను. 4. నేను దానిని లాభకరంగా ప్రయత్నిస్తాను. మనం జీవితం పట్ల అవలంబించాలని సొలొమోను కోరే మార్గం ఇదే. అయితే సొలొమోను చింతించకండి, సంతోషంగా ఉండండి అని చెప్పడం లేదని మనం గమనించాలి. అతడు కేవలం దేవుని యందలి విశ్వాసాన్ని ప్రోత్సహిస్తున్నాడు. మనం విశ్వసించేది ఎంత మంచిదైతే విశ్వాసం అంతే మంచిదై ఉంటుంది. మనం విశ్వసించగల అతి గొప్పవాడు ప్రభువే. ఆయన నమ్మదగినవాడు. మనం యేసుక్రీస్తును నమ్మాము గనుక మనం ఓ నిత్యత్వ గృహం కోసం సిద్ధపరచబడుతున్నాం. ప్యూరిటన్ కాపరి థామస్ వాట్సన్ ఇలా అన్నాడు: భక్తులకైతే నిత్యత్వం అనేది అస్తమయం లేని పగలు, దుష్టులకైతే నిత్యత్వం అనేది ఉషోదయం లేని రాత్రి. ప్రభువునందలి భయం మనకు సరి అయిన వైఖరి. 14వ వచనం. క్రూరుడైన యజమాని ఎదుట ఓ బానిసను ముడుచుకుపోయేలా చేసేటటువంటిది కాదు అది. కానీ ఓ ప్రేమించే తల్లి లేదా తండ్రి పట్ల ఓ పిల్లవాడికి ఉండే విధేయత అది. మనం దేవునికి భయపడితే మనం మరిక దేనికి భయపడనక్కర్లేదు. ఎందుకంటే అన్నీ ఆయన వశంలో ఉన్నాయి. లోతుగా ఆలోచించాల్సిన విషయం. ఏ విధాలుగా దేవుడు మిమ్మల్ని మీ నిత్యత్వ గృహానికి సిద్ధపరుస్తున్నాడని మీకు అనిపిస్తుంది? ఆమేన్.